నా కోసం చచ్చిపోతా అంటున్నావా? నిజంగా నేనంటే ఎంత ప్రేమ ఉంది. ఇంత పని చెయ్యకు భద్రం. చెయ్యొదులు, కత్తి పడేయ్. అమ్మి, చిలకమ్మ చెప్పినట్టు విను భద్రం. ఆ కత్తిని కింద పడేసి పడేయ్. నీకేమన్నా అయితే చిలకమ్మ పరిస్థితి ఏంటి? చిలకమ్మ మొహం చూసేనా కత్తి కింద పడే. భద్రం, అక్క ఏం తింటున్నావు అక్క? ఇంత బలంగా ఉన్నావు. నీ దండం పెడతా, నచ్చయ్యదులే అక్క. వదిలే ప్రసక్తే లేదు. అమ్మి, ఆడ ఏం జరుగుతూ ఉండదు? అమ్మి కత్తి వెనక్కి లాగుతూ ఉన్నట్టు లేదు, చేయి కోసేయడానికి ప్రయత్నిస్తా ఉన్నట్టుండది. ఈ ఎదవ చేసిన ఓవర్ యాక్షన్ కి చిలకమ్మకి మండి చేతికి మట్టంటకుండా చంపేయాలని చూస్తున్నట్టుంది. అమ్మి, ఏదోటి చెయ్యమ్మి. ఏ ఆగండి, ఆ కత్తివు. అమ్మయ్య, అమ్మా, అసలేం చేస్తున్నారు? అమ్మో, జస్ట్ మిస్. చావుకు సెంటీమీటర్ దూరం వెళ్ళొచ్చినట్టుంది. ఏందమ్మి, చంపేస్తావా ఏందాన్ని? అయ్యో, ఏమైంది అత్తయ్య గారు? చావాలనుకుంది భద్రము, ఆపింది చిలకమ్మే కదా. అయినా భద్రం, నీకు చిలకమ్మ మీద ప్రేముందని తెలుసు గాని మరి చచ్చేంత ప్రేముందని అస్సలు అనుకోలేదు. నాకెక్కడుందయ్యా? బలవంతంగా తీసుకుని చెప్తున్నారుగా మీరే. జగదాత్రి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు చిలకమ్మ అతనితో పాటు వెళ్తుందా లేదా? అది చిలకమ్మే చెప్పాలి కదా వదినా. నీ సమాధానం ఏంటో చెప్పు చిలకమ్మ. ఈ ఎదవ మీద కోపం నాకింకా పోలేదమ్మా. కానీ ఇంత దూరం వచ్చినందుకైనా నా పెనివిడితో నే పోతాను. ఏంటి, నువ్వు భద్రంతో వెళ్ళడానికి ఒప్పుకుంటున్నావా? అవునమ్మగారు. ఒప్పుకుంటుంది ఏంటి? చచ్చిపోతా అంటున్నాడు కదా, అందుకే నేను పోతాను. అదేందమ్మి, నువ్వు ఇంత సులువుగా ఒప్పుకున్నావే? మేము చాలాసేపు అడగాల, నువ్వు వద్దు అనాలా? మేము కుదరదు పోవాల్సిందే అన్నప్పుడు కదా నువ్వు పోవాలా? ఆగండి అత్తయ్య గారు, తన భర్త దగ్గరికి తను వెళ్ళడానికి మీరెందుకు అడుగుతున్నారు? అయినా మీకిప్పుడు కావాల్సింది చిలకమ్మ తన భర్తతో వెళ్ళడమా కాదా? వెళ్ళడమే కావాలి. అత్తయ్య, మీరాగండి. చిలకమ్మ, నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకునిరా. భద్రం, నువ్వు వెళ్ళి కారు రెడీగా పెట్టు. లేట్ అయితే మళ్ళా రావు కాలం వచ్చేస్తుంది. పోమ్మి. వెళ్ళు చిలకమ్మ, కానీ వెళ్లే ముందు ఆఖరిసారి నీ చేత్తో మా అందరికి ఒక కాఫీ ఇచ్చేసి వెళ్ళు. ఏందిరా అమ్మి, ఏం ఫిట్టింగ్ ఎట్టకుండా ఎవడో వెనక సిలకమ్మని పంపించేస్తా ఉండాది అనుకున్నా. అవును చిలకమ్మ, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఒక కాఫీ ఇచ్చి వెళ్ళవా? కాఫీయా? ఎందుకు? ఏం అవసరం లేదు. చిలకమ్మని వెళ్ళమని చెప్పండి, ఆ కాఫీ ఏదో నేను పెడతాను. వదిలేమ్మా, అసలే మీ అత్తయ్య నేను పేషెంట్లో. నీ ఎక్స్పెరిమెంట్లకి బాడీ తట్టుకోలేదు. ఒక కాఫీ కదమ్మగారు, పెట్టనేయండి. ఏ చిలక, నువ్వు పోయే అందరికి ఓ మంచి కాఫీ పెట్టరా పో. ముందురా నీ సంగతి చెప్తానండి. సరే. ఏయ్, నువ్వెక్కడికి? అందరూ ఇక్కడే ఉంటే నేనెక్కడికి వెళ్తాను నిషి? నేనెక్కడికి వెళ్ళట్లేదు. ఏందమ్మి, వాళ్ళ కళ్ళల్లో భయమో మొహంలో కంగారు చూద్దామనుకుంటే వాళ్ళు నవ్వుతా ఉంటారు, మనము టెన్షన్ పడి చేస్తా ఉంటాము. వీడు ఆ చిలకమ్మ మొగుడు కాదని వీళ్ళకి తెలుసత్తయ్య. అయినా కూడా చిలకమ్మని పంపటానికి ఒప్పుకుంది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేస్తుంది.
నా మొగుడే ఎప్పుడు వస్తే అనలేదో సచ్చినాడా సోవరా సావు. అత్తయ్య వెళ్లే ముందు కాఫీ ఇవ్వమని అంత కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే ఖచ్చితంగా కాఫీలో ఏదో కలపమని ఉంటుంది. అమ్మా మీరు తాకండి. సరే. బాబుగారు భద్రానికి చెప్పమ్మే. భద్రం నువ్వు కాఫీ తాగు. ఏంటి మేడం? బా ఏడుకుడు. కాఫీ తాగకు. ఏంటి మేడం వినపట్లేదు? ఇదిగా బాబు. హచ్. నీ కాఫీ తాగకు. తాగండి. ఆహా ఎంత బాగుందో. తాగురా తాగు. ఎవరెన్ని చెప్పినా నీ అంత బాగా కాఫీ ఎవరు పెట్టలేరు చిలకమ్మ. నీ కాఫీని మాత్రం మేము చాలా మిస్ అవుతాం. ఏదో అంతా మీ అభిమానం బాబుగారు. దీని సిగ్గు సిత్తూరు పోను. సిగ్గుపడింది సాలు గాని పోయి బ్యాగులు సర్దుకొని రాపో. ఇక పోదు గాని. వెళ్ళు చిలకమ్మ, టైం అవుతుంది కదా, వెళ్ళు. సరే అమ్మగారు. ఆ